హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలన్నీ చూస్తున్నందుకు, అప్రిషియేట్ చేస్తున్నందుకు. సో చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చేసినాయి. కామెంట్స్లో నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. సో ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, సగం చూసి కామెంట్ చేసి మళ్ళీ ఫుల్గా చూసిన తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నారు. అదేంటంటే మీరు వీడియో పూర్తిగా చూడండి. నాకు తెలిసి చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, మనం స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటాము. బట్ ఏదన్నా కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు అనిపిస్తే మాత్రం కొంచెం మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏదన్నా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అనుకుంటా. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టుడేస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్. యాక్చువల్లీ నా వీడియోస్కి చాలా కామెంట్స్ వచ్చినాయండి పేరెంట్స్ నుంచి, తర్వాత హాలిడే వీసాస్ గురించి, వాటి గురించి. సో నేను ఒక్కొక్కరికి మాక్సిమం వీలైనంత వరకు నేను కామెంట్కి రెస్పాండ్ అయ్యాను. బట్ కొన్ని కామెంట్స్ యాక్చువల్గా ఒకసారి ఐ విల్ గో త్రూ, ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఏమన్నా క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నేను వీడియో ద్వారా చెప్తే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. సో ఒక్కసారి నేను కామెంట్స్ చూస్తాను అండ్ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా ఇంపార్టెంట్ కామెంట్స్ వరకు మాత్రం నేను ఐ విల్ ట్రై టు గివ్ మై ఆన్సర్ యాక్చువల్లీ. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి హ్యాష్ రియాలిటీ మీద వచ్చిందండి. వెనక్కి తోస్తాడు ట్రంప్ మామ అమెరికా పేరు చెప్పి ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ క్యాస్ట్ పాలిటిక్స్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దట్ అండి, ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా వీడియో చేస్తున్నాను. క్యాస్ట్లు గీస్లు ఇవన్నీ నేనేం మాట్లాడను. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, సార్ B1 B2 వీసా స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? స్లాట్స్ ఓపెన్ చేయడం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఐ డోంట్ వాంట్ గివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, బట్ స్లాట్స్ ఓపెన్ ఉంటాయండి. వీసా మనకి ఇంటర్వ్యూకి మోస్ట్ ప్రాబ్లీ టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూ కోసం అయితే మీరు వెయిట్ చేస్తుంటే కనుక, ఇంతకుముందు చాలా డిలే ఉండేది, ఇప్పుడు ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా చాలా డిలే అవుతుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు క్లియర్ అప్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ కూడా. సో కాబట్టి డిలే అయితే అవ్వచ్చు. స్లాట్స్ మాత్రం నాకు తెలిసి అది ఎప్పుడు ఓపెనే ఉంటాయని నేను అనుకుంటున్నా. నెక్స్ట్, నౌ యు ఆర్ గ్రేట్ సార్, సారీ ఫర్ మై ఎర్లియర్ కామెంట్. ఇదే నేను చెప్పిందండి, ప్లీజ్ కమ్ టు ద పాయింట్ స్ట్రైట్, డోంట్ హ్యామర్ అని ఎవరో కామెంట్ పెట్టారు. బట్ పాపం అదే నేను అనేది ఏంటంటే, వీడియో ఫుల్గా చూడకుండా మీరు డెసిషన్ తీసేసుకొని దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టకండి ప్లీజ్ అండి. ఎందుకంటే నేను టైం వేస్ట్ చేసి సోదంతా ఏం చెప్పను, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే నాకు తెలుసు కదా, యూట్యూబ్ చూసేటప్పుడు మనకి ఏదైనా అవసరం ఉందా లేదా అని చూసుకుంటాము. సో అలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే చెప్తాను. సో మీ వీడియో మొత్తం చూడండి, మొత్తం చూసిన తర్వాత మీరు నేను సోది చెప్పాను అనుకుంటే మాత్రం హ్యాపీగా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నెగిటివ్ కామెంట్స్ కూడా తీసుకుంటాను నేను, ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా నేను చేసే మిస్టేక్ ఏంటి, ఏమైనా తప్పు చెప్పానా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా అనేవి కూడా ఉంటాయి, కాబట్టి నేను ఆబ్వియస్గా నేను తీసుకుంటాను. నెక్స్ట్, ఎస్ వెల్ సెడ్, థ్యాంక్ యూ అండి. థంబ్నెయిల్ క్వాలిటీగా పెట్టండి. షూర్ సార్, డెఫినెట్లీ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ యాక్చువల్లీ. నేను కొన్ని థంబ్నెయిల్స్ బాగా పెడుతున్నాను, కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బెస్ట్ సజెషన్. If parents effort students monthly expenses, no problem. Problem is for those students who completely depend on outside part-time job. Sir, if Trump sir not permitted outside job, Indian parents will face problems. Sir, actually అండి ఇది ట్రూ అండి. ఇండియన్ ట్రంప్ సపోర్ట్ కాదండి, ఇది ఏ ప్రెసిడెంట్ ఉన్న ట్రంప్ వదిలే, బైడెన్ వదిలేయండి, అంతకుముందు జాన్ కెనడీ ఉన్న రోజుల నుంచి కూడా అవే రూల్స్ ఉన్నాయండి. 1960s జాన్ కెనడీ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా అవే రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఎప్పుడు ఎక్కడ మారలేదు. వాళ్ళు పెట్టుకున్న రూల్ ఏంటంటే, ఆ కంట్రీకి వచ్చేసి మీరు అవుట్ సైడ్ జాబ్స్ చేయకూడదు, క్యాంపస్లోనే చదువుకోవాలి. ఎందుకంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. జాబ్ చేయడం అనేది మొదలు పెడితే సైడ్ ట్రాక్ అయిపోతారు, ఎవరు సరిగా చదవరు, జాబుల మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. డాలర్ డ్రీమ్ అంటే తెలుసు కదా, మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి, దాని మీదే ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే రూల్స్ పెట్టారు. మిమ్మల్ని మీరు పోషించగలిగితేనే వెళ్ళి చదువుకోండి, లేదు ఓన్లీ జాబ్ చేయడానికి, డబ్బులు సంపాదించడానికి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఏంటంటే ఎట్లో కొట్ల ఏదో ఒక యూనివర్సిటీకి ఎంతో కొంత డబ్బులు కట్టేసేసి మనం అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారండి. 70% వాళ్ళే ఉంటారు. కాబట్టి మీరు ఎఫర్ట్ చేయలేకపోతే దయచేసి వెళ్ళకండి, వేస్ట్. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. పార్ట్ టైం జాబ్ అనే ఐడియాతో వెళ్ళకూడదు అసలు. పార్ట్ టైం జాబ్ అనేది యుఎస్ హిస్టరీలో లేదు. క్యాంపస్లో చేసుకోవచ్చు, క్యాంపస్లో మీకు జాబ్ వస్తే డెఫినెట్లీ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ గుడ్ అడ్వైస్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ సెడ్ సార్, ఐ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్ అందరికీ, మీరు అప్రిషియేట్ చేసిన వాళ్ళకి. ఇక్కడ ఓకే, వీ హ్యావ్ 10-year మల్టిపుల్ ఎంట్రీ వీసా అని ఉంది, అంటే 2005. మేమేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలని
ప్రికాషన్స్ ఏం లేదండి. నేను చెప్పినట్టు రిటైర్డ్ పీపుల్ అన్నారు కాబట్టి మీ దగ్గర ఏవో ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ విజిట్ వీసా మీద ఒకటి వన్ అండ్ ఓన్లీ రూల్, మీరు వెన్ యూ ల్యాండ్ దట్ కంట్రీ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ గోయింగ్ బ్యాక్, అంతే. వాళ్ళకి కావాల్సింది అదే. మీరు వెళ్తారు, ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎంతమందిని పంపిస్తున్నారు చూసారా, వాళ్ళంతా అలా వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళే. విజిట్ వీసా మీద వచ్చి అక్కడ ఉండిపోయిన వాళ్ళు, గోడలు దూకొచ్చిన వాళ్ళు, F1 వీసా అయిపోయి వెళ్ళని వాళ్ళు, H1 అయిపోయి వెళ్ళని వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళని ఇల్లీగల్స్ అంటారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు వెనక్కి వెళ్తారా వెళ్ళరా. సో దానికి మీరు ప్రూఫ్ చూపిస్తే సరిపోతుందండి. మీరు ఎక్స్ట్రా ఏం డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మీకు వచ్చే పెన్షన్ ఉంటుంది కదా, నాకు నెల నెల పెన్షన్ వస్తుంది, సో నేను సో అండ్ సో దాంట్లో జాబ్ చేశాను, మాకు ఈ ఆస్తి ఉంది, ఈ ఇల్లు ఉంది, నేను ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాను, వాళ్ళు అడిగే క్వశ్చన్లకు చెప్తే సరిపోతుంది. రిటర్న్ టికెట్ అండి, రిటర్న్ టికెట్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ. సో అదొకటి ఇంపార్టెంట్. అంతకన్నా ఎక్కువ మీరు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్ యూస్ఫుల్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. ట్రంప్ మోడీకి భయపడిగాడు కనుకనే భారతీయులు కాళ్ళు చేతులు కట్టేసి పంపి మోడీకి సన్మానం చేశాడు. నాకైతే ఈ కామెంట్ అయితే అర్థం కాలేదండి. ఎందుకంటే ట్రంప్ మోడీకి భయపడి వాళ్ళని సంఖ్యలేసి పంపడం అండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ సంఖ్యలేసి పంపుతున్నాడు ఆయన. ఏ కంట్రీ అయినా, మెక్సికో అట్లే పంపించాడు, తర్వాత ఇంకొక 2-3 కంట్రీస్ వాళ్ళని అలానే పంపించేశాడు, కొలంబియా వాళ్ళని అలానే పంపించాడు, ఇండియా వాళ్ళని కూడా అలానే తీసుకొచ్చాడు. అంటే ఏంటంటే మరి ఎందుకు అలా చేస్తున్నారా అని మాకు తెలీదు. వాళ్ళు మరి అందులో క్రిమినల్స్ ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, లేకపోతే నిజంగా జెన్యున్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అంత ఘోరంగా చూడాల్సిన అవసరం అయితే లేదు. నేను అది కూడా సపోర్ట్ చేయను. లేదు, ఎవరన్నా వాళ్ళలో జైలు నుంచి వచ్చిన వాళ్ళు కానీ, క్రిమినల్స్ కానీ ఎవరన్నా ఉంటే ఆబ్వియస్లీ ఒకవేళ తప్పించుకుని పారిపోతారేమో అని అలా చేస్తే చేయొచ్చు. బట్ ఇది మాత్రం కొంచెం నాకు అయితే బాధగానే ఉంది. నెక్స్ట్ సూపర్ సలహా ఇచ్చారు అబ్బాయి, థ్యాంక్ యూ. ఇది ఎందుకు చెప్పారంటే స్టూడెంట్స్ అండి, స్టూడెంట్స్కి ఎందుకు బెనిఫిట్ అవుతుందని నేను క్లియర్గా చెప్పాను మీకు. ఇప్పుడు వాడు చచ్చినట్టు కూర్చొని చదువుకుంటాడు, బయట జాబ్ చేయలేడు, చేసి దొరికిపోతున్న భయం కాబట్టి అటు చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, చచ్చినట్టు జాబ్ ఎత్తుకుంటాడు. అంటే ఇది ఒక రకంగా మనకు మంచి జరిగే పరిణామం. సో నెక్స్ట్ ఏంటంటే బ్రదర్, B1 B2 వీసా స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇది ఆల్రెడీ సేమ్ మనం ఇంతకుముందు కవర్ చేసాము. స్లాట్స్ అన్ని ఓపెన్ ఉంటాయి, మన ఇంటర్వ్యూ కొంచెం టైం పడుతుంది. H1B వీసా రూల్స్ ఏంటి, ప్లీజ్ అప్లోడ్ నెక్స్ట్ వీడియో, వీఆర్ స్టేయింగ్ ఇన్ US. సార్ యాక్చువల్లీ నాకు ఇమిగ్రేషన్ మీద అంత డీటెయిల్స్గా నేను చెప్పలేనండి, గూగుల్ చేసుకొని ఎత్తుకోండి. దీనికి నేను ఏంటంటే జనరల్గా జరిగే విషయాలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం జాగ్రత్తగా ఉండాలి చెప్తాను నేను. కొత్తగా H1B వీసా అయితే రూల్స్ మాత్రం చాలా మారినాయండి. ఇదివరకంటే ఒక పర్సన్కి 10 అప్లికేషన్స్ వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఒక పర్సన్ ఒక అప్లికేషన్ వేసుకోవాలి. తర్వాత స్క్రూట్నీ ఎక్కువైతుంది కొత్త రూల్స్లో. మీరు జెన్యున్గా అప్లై చేస్తున్నారా లేదా, నిజంగా అసలు ఆ కంపెనీకి ఈ క్యాండిడేట్ అవసరమా లేదా, ఆ స్కిల్ ఈ జాబ్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ కొత్త రూల్స్ అండి. ఈ రూల్స్ ఇదివరకు ఏంటంటే ఎవ్రీ టర్మ్ టికెట్ H1 అప్లై చేసుకునేవాడు, US వెళ్ళేవాడు, జాబ్ ఎత్తుకునేవాడు, అక్కడ మళ్ళీ పని చేసుకునేవాళ్ళు, పేరోల్ రన్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే మీకు అంత ఈజీగా అవ్వట్లేదండి. H1 పిక్ చేయాలి అంటే మీకు ఈ క్యాండిడేట్ అవసరమా లేదా అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ క్యాండిడేట్ స్కిల్ ఉండాలి. కాబట్టి మెయిన్ రూల్స్ ఏంటంటే ఇదివరకు 10 అప్లికేషన్లు అప్లై చేసేవాళ్ళు, 10 మంది 10 చోట. ఇప్పుడు మాత్రం ఒకటే అప్లికేషన్, ఒకటే క్యాండిడేట్, ఒకటే కంపెనీ వాళ్ళు అప్లై చేయాలి. అది ఆ రూల్ వచ్చిందని నాకు తెలిసింది. బట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ 100% క్లారిటీ ఆన్ దట్. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే నేను ఐ విల్ మేక్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్లో చేయమని అడిగారండి. సేమ్ టాపిక్, మేక్ ఇన్ ఇంగ్లీష్. ఐ హావ్ ఆల్రెడీ డన్ ఇట్, సో ఐ పోస్ట్ యూ. ప్లీజ్ చెక్ దట్ వీడియో. నెక్స్ట్ వన్, నో నాన్ సెన్స్, షూర్ షార్ట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నేను చెప్పాను కదా, నేను షూర్ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, టైం వేస్ట్ చేయను. ఫస్ట్ టైం ఇండియా నుంచి H1 పైన US వెళ్ళే వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ అవుతాయి? సార్ ఫస్ట్ టైం H1 మీద వెళ్ళే వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ అవుతాయి అంటే మీరు TCS నుంచో లేకపోతే ఇన్ఫోసిస్ నుంచో వెళ్తే రిజెక్ట్ కావు. ఎవరైనా మోస్ట్ ఆఫ్ ద ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఎవరో ఒకరు ఏజెంట్ని పట్టుకుంటాము, H1 అప్లై చేసుకుంటాము, H1 అప్లై చేసుకుని మనం ఇంటర్వ్యూకి వెళ్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఎత్తుకుంటాము. ఇది సత్యం అండి. ఇది ఎవరు ఏమన్నా కాదన్నా ఇది సత్యమై తెలిసిందే. రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళ కంపెనీ గురించి కానీ లేకపోతే మన గురించి కానీ, అసలు నిజంగా మనం జాబ్ ఆఫర్ మీద వెళ్తున్నామా లేదా అని కానీ ఏమన్నా చెక్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళ ఈమెయిల్స్ చెక్ చేసినప్పుడు, ఒక్కోసారి వాళ్ళ ఈమెయిల్స్ కూడా చెక్ చేస్తుంటారు. ఈమెయిల్స్ ఏం చెక్ చేస్తారు, మీకు ఏజెంట్కి జరిగే కన్వర్సేషన్ చెక్ చేస్తారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ జాబ్ ఎత్తుకోవాలనో, లేకపోతే మన ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలనో, ఇలాంటివి ఏవో ఉంటాయి, ఎక్కడో దొరికిపోతాం మనం. కాబట్టి రిజెక్ట్ అవుతాయి. జెన్యున్గా ఒక కంపెనీకి మనం అవసరం ఉంది, మనం లేకపోతే వాళ్ళకి సబ్జెక్ట్ ఓరియంటెడ్ లేదు అంటే మాత్రం రిజెక్ట్ కాదు. ఓకే, అది నెక్స్ట్. థ్యాంక్ యూ. ఆఫ్టర్ 6 months ఎక్స్టెన్షన్ గురించి చెప్పి పండు ఎనీథింగ్ పాసిబుల్ ట్రంప్ గవర్నమెంటా? ఏముంది, నాకు ఈ కామెంట్ అయితే అర్థం కాలేదు.
కెన్ యూటిలైజ్ 175 డేస్? నేను నాకు రిప్లై ఇచ్చాను సార్ మీకు. ఎస్, 6 months మీరు ఉండొచ్చు. 6 months తర్వాత మాత్రం డెఫినెట్లీ మీరు ఇండియా వెళ్ళిపోవాల్సిందే. ఇండియాలో గేట్ పరీక్ష రాసి ఎంటెక్లో చేరవచ్చు కదా, ఎందుకు ఎంఎస్కు అని చెప్పి పార్ట్ టైం ఉద్యోగాల కోసం అమెరికా? నిజంగా ఒక రకంగా కరెక్టే అండి. ఇది ఇండియాలో ఉండిపోవచ్చు, ఇండియాలో ఉండాలని కాదు, కాకపోతే ఏంటంటే డాలర్ డ్రీమ్స్ కదా, ఆబ్వియస్లీ వెళ్ళాలనుకుంటారు చాలా మంది. ఆ డాలర్ డ్రీమ్స్ మనం ఎప్పటికీ ఆపలేమండి, అది మనం వీఆర్ బార్న్ విత్ దట్ క్వాలిటీ. సో మన బ్లడ్లో అది ఉండిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక డాలర్కి 80 రూపీస్ కదా, ఒక గంట కష్టపడితే $10 వస్తాయి, అంటే 800. సో అక్కడ సంపాదించే డబ్బులు ఇండియాలో అంత ఈజీగా అంత అమౌంట్ సంపాదించి దాచిపెట్టుకోలేమండి. ఒక బ్యాచిలర్గా వెళ్ళిన వాళ్ళు దగ్గర ఒక 6 నెలల్లో 15-20 లక్షలు దాచిపెట్టేస్తారు. ఎందుకంటే ఓ నలుగురితో కలిసి ఉంటారు, 10 మందితో కలిసి ఉంటారు, కొంచెం ఖర్చులు తక్కువ పెట్టుకుంటారు. పాపం వాళ్ళు చాలా కష్టపడతారండి పిల్లలు, మీకు తెలియదు, అబ్రాడ్ వెళ్ళినప్పుడు అనుకుంటాం కానీ ఇంటికి పంపించడం కోసం నిజంగా ఒక్కొక్కళ్ళు అయితే ఎంతెంత కష్టపడతారు, ఎక్కువ అవర్స్ జాబ్ చేస్తూ ఉంటారు, సరిగా నిద్రపోరు, డబ్బులు దాచిపెట్టాలి, డబ్బులు పంపించాలి, మనం మంచి సెటిల్ అవ్వాలి, ఒక ఇల్లు కొనాలి, ఫ్యూచర్ కొనాలి, చాలా చాలా ఆలోచిస్తారండి పిల్లలు, చాలా కష్టపడుతూ ఉంటారు. సో అంటే మేమంతా అదే పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు అది తెలుసు, ఒకప్పుడు పడ్డ బాధ ఏంటి, పడ్డ కష్టాలు ఏంటి. సో ఎనీవే, నెక్స్ట్ ఏంటంటే I have a plan, but no, dollar dreams can never be killed from our blood. Yeah, అవునండి, కరెక్ట్ అది. ప్లీజ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు ఈ వీడియోలో పెట్టట్లేదండి, ఎందుకంటే నేను బోరింగ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో కొంచెం మ్యూజిక్ పెట్టడానికి ట్రై చేశాను, సో అది తీసేశాను. నెక్స్ట్ సార్, మీరు చేస్తున్న హెల్ప్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. అది వాళ్ళు ఏదో వీసా గురించి అడిగారండి, డిపెండెంట్ వీసా. ఇది F1 మీద వచ్చి ఇంకొకళ్ళు డిపెండెంట్ అయ్యి జాబ్ చేసుకోవాలి పార్ట్ టైము, ఇంకొకరేమో చదువుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ ప్లాన్ కరెక్టే, కానీ H1 ట్రై చేసుకుని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు మీరు, F1 ట్రై చేసుకుని హ్యాపీగా వెళ్ళండి. మీ డిపెండెంట్కి జాబ్ వస్తుంది, జాబ్ చేసుకోండి. అంతేగాని F1 అంటేనే, స్టూడెంట్ వీసా అంటేనే రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. మళ్ళీ దానికి మీరు డిపెండెంట్ ఎలా, స్టూడెంట్కి డిపెండెంట్ ఎలా ఉంటారండి? ఆయన డబ్బులు తీసుకుపోయి చదువుకోవాలి కదా. ఎవరైతే స్టూడెంట్గా వెళ్తారో వాళ్ళ డబ్బులు తీసుకుపోయి వాళ్ళ డబ్బులతో వాళ్ళే చదువుకోవాలి. పార్ట్ టైం అనేది చాలా బయట చేయకూడదు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళు వేరే స్పౌస్ని ఎలా పోషిస్తారు? అది ఎవరైనా కానీ, అదర్ వేరే వైఫ్ హస్బెండ్ వైఫ్ అనే, కాబట్టి అది కొంచెం రాంగ్ ఐడియా. సో మీరు వీలైతే బెటర్ H1 ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఎనాలిసిస్ అండి, థ్యాంక్ యూ అండి. ఎవరో అడిగారు, యాక్చువల్లీ ఇంగ్లీష్ వాళ్ళు అనుకుంటా. I don't know what you're saying, but I don't have one. I do have one question. How does your country handle millions of uninvited and illegal aliens? యాక్చువల్గా ఏలియన్స్ అంటారండి. ఏలియన్స్ అంటే చాలా మందికి తెలీదు. H1B వీసా మీద వెళ్ళి యుఎస్లో పనిచేసే వాళ్ళందరినీ ఏలియన్స్ అంటారు అనమాట, వాళ్ళ భాష అది. ఎందుకంటే వాళ్ళు ఏ గ్రహం నుంచో వచ్చారన్న ఉద్దేశమో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న భాష. ఏలియన్స్ అంటే జనరల్గా మనం వేరే కంట్రీకి వెళ్ళి వేరే కంట్రీలో జాబ్ చేస్తున్నాం కాబట్టి మనల్ని ఏలియన్స్ అంటారు. ఇది చాలా మందికి తెలీదు. బట్ మన ఇండియా గురించి వాళ్ళు అడుగుతున్నారు, అంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తారని. మనకున్న ఓవర్ పాపులేషన్కి ఎవడు లీగలో ఎవడు ఇల్లీగలో తెలుసుకోవాలంటే అది అయ్యే పని కాదు. సో మనకంత సిస్టమ్ ట్రాకింగ్ కూడా ఉండదు, ఉన్న కోట్లలో అందరికీ పాస్పోర్ట్లు ఉండవు. సో మన అది చెప్పడం వేస్ట్. ఐ బికేమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంట, నరేంద్రనాథ్ అంట. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా ఐ అప్రిషియేట్ యువర్ వర్డ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలవడం బెటర్ కదా, అందుకని నేను ఐఎమ్ షేరింగ్ మై ఇట్స్ యాక్చువల్లీ టేకింగ్ మై టైమ్ యాజ్ వెల్, బట్ యాక్చువల్లీ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంపార్టెంట్, నిజాయితీగా ఉంటే ఎప్పుడు మంచి జరుగుతుంది. గుడ్ లక్ టు ద స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్. ఎస్ సార్, నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా మంచి జరుగుతుంది, కానీ నిజాయితీగా వెళ్ళే దారి మాత్రం చాలా కష్టం ఉంటుందండి. రాళ్లలో నడవాలి, నిప్పుల్లో నడవాలి, కొన్నిసార్లు కష్టాలు పడాలి. మనం దొడ్డిదారి ఎత్తుకున్నవాడు తొందరగా సంపాదించుకుంటాడు, కానీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక ఎఫెక్ట్ పడుతుంది. నిజాయితీకి వెళ్తే మాత్రం లాంగ్ రన్లో మనం 100,000 కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు సార్. హ్యాపీగా ప్రశాంతంగా ఇవాళ నిద్రపోయామో ప్రశాంతంగా, ఏ ప్రాబ్లం లేకుండా అనుకుంటే లైఫ్లో చాలండి. అంతకన్నా పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏముండదు నాకు తెలిసి, నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఎన్ని డబ్బులున్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని ఇళ్ళు ఉన్నా, తినేది ఇంత అన్నం. అంత అన్నం కోసం మనం అంతా ఓవర్గా డబ్బు సంపాదించాలన్న తాపత్రయం ఉండకూడదు. లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే చాలు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మోడర్న్ ఇండియన్స్ మనీ 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 అట్ ఎనీ కాస్ట్ అని ఎవరో పెట్టారండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే
ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదివరకు లైఫ్లో ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ జనాలు బతికేశారండి. వాళ్ళకేం పెద్ద కోరికలు లేవు. వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడము రావడము, ఆ వచ్చే 1000 రూపాయల జీతము, 500 జీతము, 300 జీతంలోనే కంట్రోల్ బియ్యం తెచ్చుకొని, కంట్రోల్ రేషన్ షాప్కి వెళ్ళేసి పంచదార ఉప్పు పెప్పులు తెచ్చుకొని వాళ్ళ లైఫ్ అలా నడిచిపోయిందండి. వాళ్ళకి హైలీ కోరికలు ఏం లేవు. మాక్సిమం ఉంటే ఒకే ఒక కోరిక ఉండేది, ఏదన్నా ఒక ఇంత జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలన్నా తప్ప వాళ్ళకి ఏదో సాధించేసి ఏదో 100,000 కోట్లు సంపాదించాలన్న, ఆస్తి సంపాదించాలి, అది చేయాలన్న ఆలోచన లేదండి. రీసెంట్గా ఈ గ్రాడ్యువల్గా మారతా వచ్చేటప్పటికి డబ్బు మీద గ్రీడీ అందరికీ పెరిగిపోయింది. ఆ డబ్బు మీద గ్రీడీ పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళు సంపాదించాలి. ఇప్పుడు మన దగ్గర ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే గచ్చిబౌలి దగ్గర 1.5-2 కోట్లు అవుతుందండి. హైదరాబాద్లో చేసే జాబ్కి మనం ఎన్ని రోజులు 1.5-2 కోట్లు సంపాదిస్తే అవ్వాలి? అందుకని డాలర్ డ్రీమ్. అమెరికా వెళ్తామో 2 ఏళ్ళు కష్టపడినా సరే మనకు కనీసం ఒక 50 లక్షలు 60 లక్షలు వస్తే, 1 కోటి రూపాయలు వస్తే దాచిపెట్టేసి ఇల్లు కొనేయచ్చు అనుకుంటారు. సో అది మాత్రం ఎస్, మనీ మనం ఏం చేయలేమండి దానికి. అది లేకుండా మనం బతకలేం. అంటే రీజనబుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఓకే. సో నెక్స్ట్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండి. గ్రేట్ మోటివేషన్. మై సన్ ఈజ్ ఆల్సో దేర్. నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ సో మచ్. మేమన్నీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎటు స్టూడెంట్ అయితే కనుక ఇల్లీగల్ పనులు చేయొద్దని చెప్పండి, చక్కగా చదువుకోమని చెప్పండి. సో నెక్స్ట్, ఆర్ దీస్ రూల్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ అమెరికా ఆర్ ఎనీ అదర్ కంట్రీ? సార్, అమెరికా వచ్చే ప్రతి వాడికి రూల్స్ అన్ని కామనే అండి. అమెరికా అనే కాదు, యూకే అనే కాదు, జపాన్ అనే కాదు, ఏ కంట్రీకి విజిటర్స్ వచ్చినా లేకపోతే ఎంప్లాయ్మెంట్ వాళ్ళ మీద వచ్చినా అందరికీ రూల్స్ అలానే ఉంటాయండి జనరల్గా. సో కాబట్టి సేమ్ విజిటర్గా ఏ కంట్రీకి వెళ్ళినా విజిటర్గా ఉండే రూల్స్ మాత్రం సేమే ఉంటాయండి. ఎందుకంటే మీరు వస్తే తిరిగి వెళ్తారని గ్యారంటీ ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వచ్చి అలా ఉండిపోతున్నారు, వాళ్ళనే ఇల్లీగల్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళలోనే కొంతమందిని మోడీ వెనక్కి పంపిస్తున్నాడు. కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఏ కంట్రీకైనా సేమ్ ఉంటాయి. నెక్స్ట్, ఇక్కడ లేవా జాబు, అంత దూరం వెళ్ళి చదువుకోవాలా ఎందుకు, మా వాడు బాగా చదువుతున్నాడు, మరి ఈ ఐఐటీలో చేర్చాము అది ఇది అని. అవునండి, అక్కడ ఉన్నాయి జాబ్స్ లేవని కాదు. కానీ మీ కరెక్ట్ సినారియో చెప్పాలంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో 50 మంది సెలెక్ట్ అయితే ఆ మిగిలిన 50 మంది సెలెక్ట్ కారండి. వాళ్ళు ఏం చేస్తారు, అమీర్పేట వెళ్తారు, అమీర్పేటలో కోర్సులు నేర్చుకుని జాబులు ట్రై చేస్తూ ఉంటారు. ఆ 50 మందిలో 20 మంది అమీర్పేట నుంచి ట్రై చేసుకుని వెళ్ళిపోతారు. ఆ మిగిలిన 30 మంది ఏం చేయాలో అర్థం కాక ఫారెన్ పోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో చదువుకుంటారు. చదువుకొని నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళకి ఏదో జాబు H1 ఓపీటీలో ఏదో వాళ్ళ బాధ వాళ్ళు పడతా ఉంటారు. సో ఏంటంటే ఈ క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒకేలా వాడికి ఫారెన్ వెళ్ళాలనిపించింది అంటే ఒక 2-3 ఇయర్స్ చదువుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి MBA చేసుకొని మళ్ళీ వాళ్ళు ప్రాపర్ యూనివర్సిటీస్ ఎత్తుకొని అలా వెళ్తూ ఉంటారండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ లేవా జాబ్స్ అంటే ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్, ఇప్పుడు నా దగ్గర ఒక 2 కోట్లు ఉన్నాయి, మా నాన్న బాగా డబ్బు ఉంది, ఏం చేస్తామండి, ఫారెన్ వెళ్ళి చదువుకుంటే ఏముంది, ఒక ఎకరం అమ్మితే 10 కోట్లు వస్తుంది. ఇవాళ రేపు కొన్ని ఏరియాల్లో పెరిగిన రేట్ల వల్ల ఏంటంటే పిల్లలు వెళ్తున్నారు ఫారెన్ చదువుకుంటున్నారు. ఉన్నాయి డబ్బులు వాళ్ళ దగ్గర, మస్తు డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తారు రిచ్గా అలా వెళ్తారు, ఒక 2 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు, చదివే వాళ్ళు చదువుతారు, చదివిన వాళ్ళు నేను ఫారెన్లో వెళ్ళి చదివా అని చెప్పుకుంటారు. సో దీంట్లో రకరకాలు ఉన్నారండి, దాన్ని మనం కరెక్ట్గా జస్టిఫై చేయలేము. జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కొంతమందికి, అలాంటి లైఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో జాబ్స్ ఉన్నాయి ఇండియాలో, చేసేవాళ్ళు చేస్తున్నారు, ఐఐటి చదివే వాళ్ళు చదువుతున్నారు, ఎంటెక్ చదివే వాళ్ళు చదువుతున్నారు, బీటెక్ చదివే వాళ్ళు చదువుతున్నారు, సాటిస్ఫై ఇండియాలోనే ఉండాలనుకునే వాళ్ళు ఉంటున్నారు. బట్ 90% ఎవడన్నా అమెరికా వెళ్తావారా అంటే నువ్వు అనేవాడైతే ఎవడు ఉండడు నాకు తెలిసి. సో నెక్స్ట్ థింగ్, ఐసర్ ఆఫ్టర్ కమింగ్ టు USA ఆన్ F2 వీసా, suppose whether he or she can change her visa status to F1, get master's admission. చేంజ్ చేసుకోవచ్చేమో, నాకైతే తెలియదండి. మీరు F2 మీద వచ్చారు అంటే డిపెండెంట్ కాబట్టి మళ్ళీ మీరు వేరే యూనివర్సిటీలో అప్లై చేసి అడ్మిషన్ తీసుకొని, మరి అదైతే నాకు దాని గురించి అంత క్లారిటీగా తెలియదండి, మీరు గూగుల్ చేయండి. అక్రమంగా అక్కడ ఉంటే తప్పక భయపడతారు, దొరికిపోతాం, జైలుకు పోతాం. ఎస్, అదైతే కరెక్ట్ 100%. హలో సార్, షుడ్ వీ షో ఫ్లైట్ టికెట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ B1 B2 వీసా ఇంటర్వ్యూ? సార్, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఏం చూపించాల్సిన అవసరం లేదండి. ఏంటంటే మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతనే వీసా శాంక్షన్ చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ గురించి మొత్తం వాళ్ళు అడిగిన తర్వాత అప్పుడు మీకు వీసా ఇవ్వాలా వద్దా డిసైడ్ చేస్తారు. ఒకసారి మీకు వీసా ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళకి మన ఎక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు ఎప్పుడైతే అమెరికాలో ల్యాండ్ అవుతారో, ల్యాండ్ అయినప్పుడు మీరు రిటర్న్ టికెట్ చూపించాల్సి వస్తుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మీకు ఒకవేళ వీసా ఇవ్వకపోతే ఆ టికెట్ వేస్ట్ అయిపోద్ది కదా. కాబట్టి మీరు ల్యాండ్ అయినప్పుడు చూపించాలి. నెక్స్ట్ ఏంటంటే, నో మోర్ డెలివరీ బాయ్స్ అండ్ టాయిలెట్ క్లీనర్స్ ఇన్ USA. సో ఓకే అండి, ఇంకా ఇవన్నీ పాత కామెంట్స్. దీని గురించి
ఒక్కటి మీరు చెప్పింది కరెక్టే, కానీ మన వాళ్ళు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేకనే అదర్ కంట్రీస్కి పోతున్నారు. మీరు బాగా చెప్పారు. జాబ్ ఆపర్చునిటీస్ లేక అదర్ కంట్రీస్కి వెళ్ళట్లేదండి, అది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు ఒకటి చూస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఎన్ని స్టేట్స్లో ఉంది మన దగ్గర. హైదరాబాద్లో ఉందా, తర్వాత బెంగళూరులో ఉందా, తర్వాత బాంబేలో ఉందా. చేసే వాళ్ళు చేస్తున్నారండి. డాలర్ డ్రీమ్స్ వాళ్ళు బయటకు వెళ్తున్నారు. జాబ్ ఆపర్చునిటీస్ లేక కాదు, ఆపర్చునిటీని మనం ఎత్తుకోవాలి, కరెక్ట్గా ఎత్తుకోవాలి. ఇప్పుడు బాగా చదివిన, మీకు ఐఐటి చదివి జాబ్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు అలా అలా మనం జస్టిఫై చేయలేము. జాబ్ ఆపర్చునిటీస్ ఎందుకు లేవు చెప్పండి? ఇన్ని కంపెనీలు ఇండియా నుంచి అబ్రాడ్ ప్రాజెక్టులు చేసే ఎంప్లాయీస్ అంతా, ఐటీ ఎంప్లాయీస్ అంతా ఇండియాలోనే ఉన్నారు కదా. సో మీకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ మనం రైట్ వేలో వెళ్ళి దాని ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కుంటే మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయండి. ఇంకా ఇప్పటికే వీడియో లెంగ్తీ అయిపోయింది, మిమ్మల్ని బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. సో ఇంకేదన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో దయచేసి మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి, సగం చూసి డెసిషన్ తీసుకోమాకండి. సో నేను కూడా మీరు చెప్పే కామెంట్స్ తీసుకుంటున్నాను. 1-2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయండి. ఎందుకంటే ఏదన్నా తప్పుని ఎత్తి చూపిస్తే ఆబ్వియస్లీ నెగిటివ్ కామెంట్సే వస్తాయి. ఎందుకంటే మన సొసైటీ అలాంటిది. సో మీరు నిజంగా, నేను జరిగింది చెప్తాను తప్ప నేను ఏదో క్రియేట్ చేసి చెప్పానండి. న్యూస్లో చదివిందో, పేపర్లలో చదివిందో. సో నేను నిన్న ఒక పెట్టిన కన్సల్టెన్సీ వీడియోలో ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, నేను అన్నీ తెలుసాను. నాకేం తెలియకలే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే బోలెడ్ వీడియోస్ ఉన్నాయి దాని మీద, హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, మన తెలుగు వాళ్ళ గురించి. సో దాని గురించి నేను పెట్టాను. బట్ జరగట్లేదని మీరు ధైర్యంగా ఒప్పుకోగలరా? యూఎస్లో అలాంటివి జరగట్లేదని చెప్పి ఒప్పుకోగలరా? మీరు ఒప్పుకోలేరు. ఎందుకంటే న్యూస్ ఓపెన్ చేయండి, మస్తు న్యూస్ దొరుకుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మిమ్మల్ని బోర్ కొట్టించినందుకు. బట్ ఏంటంటే ఈ కామెంట్స్ అన్నీ నేను చదవడం వల్ల క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అడ్వాంటేజ్ ఏంటంటే, వేరే వాళ్ళకి తెలియనివి ఈ క్వశ్చన్స్లో అడిగేవి ఇప్పుడు ఒక కామెంట్ ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను చదివి ఈ రన్ త్రూ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.